నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఆదరణ సంరక్షణ అవసరమైన పిల్లల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్న సంస్థలపై తరచూ పర్యవేక్షణ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి స్వచ్ఛంద సేవల సంరక్షణ కమిటీ సభ్యులతో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదరణ సంరక్షణ అవసరమైన పిల్లల కోసం నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలపై కమిటీ సభ్యులు తరచూ తనిఖీలు చేయాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణిని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా పదోన్నతిపై వచ్చిన ఎన్వి అరుణకుమారి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. అన్ని వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించాలని అన్నారు. వసతి గృహాలలో చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా కొండపిల్లో సహాయ సాంఘిక సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న ఎన్వి అరుణకుమారిని పదోన్నతిపై జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించారు. బుధవారం వీరు పశ్చిమ గోదావరి జిల్లాలో పదవి బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 7న జరిగే ఎన్ఎంఎంఎస్ పరీక్ష కోసం ఆన్లైన్లో దరఖాస్తులు 4వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వరకు అందజేయవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవి నారాయణ తెలిపారు. 8వ తరగతి చదువుతూ సంవత్సర ఆదాయం 3,50,000 రూపాయల లోపు ఉన్నవారు అర్హులని అన్నారు. ఓసీ బీసీలు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని అన్నారు. ఇతర వివరాలకు డిఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అత్తిలి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ మరమ్మతు నిర్వహణ నిమిత్తం గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కె నరసింహమూర్తి తెలిపారు. అత్తిలి గణేష్ చౌక్, మసీద్ రోడ్డు, గానుగుల వీధి, పాత సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని అన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. చిలుకూరు పంట కాలంలో చెత్త ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయి. గరగపర్రు ప్రాంతంలోని బాలయోగి ఆలయం నుంచి గరగపర్రు, చిలుకూరు, వెలువర్రు, పులుగులమ్మ ప్రాంతాల్లోని 3,000 ఎకరాల్లో వరి, చేప, రొయ్యల చెరువులకు అవసరమైన సాగునీటి పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని చిలుకూరు నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షుడు వేగ్నేశ వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. ఉపసభాపతి కనుము రఘురామకృష్ణంరాజు ఆదేశాలకు అనుగుణంగా పంట కాలంలో అవరోధాల తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. సుమారు 20 రోజుల కిందట పంట కాలంలో తూడు, ఇతర వ్యర్థాల నిర్మూలనకు రసాయనాలు పిచికారీ చేశామని చెప్పారు. అయినప్పటికీ సాగునీటి ప్రవాహానికి మట్టి, ఇతర వ్యర్థాలు అవరోధంగా ఉన్నాయని వివరించారు. సుమారు 7 కిలోమీటర్ల పరిధిలోని ఈ కాలువలో నీటి ప్రవాహానికి ఏ విధమైన అవరోధాలు లేకుండా పనులు చేస్తున్నామని సత్యనరాజు తెలిపారు. ఆక్వా రైతుల సంఘ మండలాధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో గ్రామాల అభివృద్ధికి పనులు జరుగుతుండడం శుభపరిమాణమని తెలిపారు. ఆక్వా రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు చేస్తున్న పనులు కలిసి వస్తాయని వివరించారు. కార్యక్రమంలో నీటి సంఘ డైరెక్టర్ నంబూరి వెంకటరాజు, ఇతర రైతులు పాల్గొన్నారు. చిలుకూరు కెనాల్ బాగు చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే కనుగూరు రఘురామకృష్ణరాజు ఆదేశాల మేరకు ఈ చిలుకూరు 7 కిలోమీటర్లో ఇది పంటకాలవ. ఈ పంటకాలకు సంబంధించి గరగపర్రు, చిలుకూరు, వెలువర్రు, పావులబర్రు ఉండే ఆయకట్టు పొలాల్లో 3,000 ఎకరం సాగు జరుగుతుంది. దీని మీద గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఈ కాలం గురించి అసలు ఇప్పుడు మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వచ్చాక దీన్ని శుభ్రం చేయాలని ఆయన ఆదేశాల మేరకు ఈ కాలం మన నీటి సంఘం తరపు నుంచి శుభ్రం చేస్తున్నాం. ఇది బాగు చేస్తున్నాం. ఇది మనకి రైతులకి, ఆక్వా రైతులకి, వ్యవసాయదారులకి అందరికీ మనకి ఉపయోగపడే కాలం ఇది. దీన్ని శుభ్రం చేసి ఇప్పుడు చివరి వరకు ఈ 7 కిలోమీటర్ల కాలంని మనం బాగు చేసుకుని రైతులందరికీ తాగునీరు అందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని నడుము కట్టుకుని మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దీన్ని బాగు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్పి అగ్రహారంలోని శ్రీ పార్వతీ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయ కమిటీ నూతన చైర్మన్గా దోనేపూడి రాఘవేంద్రం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులుగా వానపల్లి రమేష్, కోల శ్రీలక్ష్మి, గురువిల్లి వెంకటలక్ష్మి, లంకా సుమతి, కడిలి నాగ చంద్రకాంత్, ఆరేపల్లి వెంకట పద్మజ, కన్నిగంటి ప్రభాకర్, కె సరస్వతి తదితరులతో దేవస్థాన ఇన్స్పెక్టర్ వి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆంజనేయరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో
మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, గ్రామ సర్పంచ్ సురవరపు కనకదుర్గ వెంకటాచార్యులు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు రణసుల కనకదుర్గ మహంకాళి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కన్నిగంట గురుతల, తెలుగుదేశం పార్టీ నాయకులు కిన్నెర వెంకన్న తదితరులు హాజరై ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించారు. నూతన కమిటీ హయాంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆశయాలకు అనుగుణంగా తమ కమిటీ పనిచేస్తుందని చైర్మన్ దోనేపూడి రాఘవేంద్ర తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో శివాలయానికి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. శివాలయం బోర్డు ఏర్పాటు చేయాలనగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు బోర్డు వేరే కమిటీల్లో అయితే పార్టీలు చూసుకోవాలి, కానీ ఇలాంటి మెయిన్గా దేవాలయాలకు వేసినప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసి మంచి బోర్డులు వేయాలమ్మా. మెయిన్ బోర్డు బాగుంటే గుడి బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రత్యేకంగా గుడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు భక్తులు ఇలాంటి వాళ్ళనే ముఖ్యంగా ఆయన తీసుకోమని చెప్పారు. అదేవిధంగా మన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు రుత్కాల్ గారికి చెప్పాము. గ్రామస్తులందరూ కూడా కూర్చొని మంచి బోర్డుని సెలెక్ట్ చేశారు. ఈ బోర్డు సమయంలో ఈ గుడి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుందని కోరుకుంటున్నాం. ఈ గుడికి సంబంధించి ఆస్తుల వివరాల్లో ఇప్పుడే మన గ్రామస్తులు పెద్దలు చెప్తారు. ఆస్తుల వివరాల్లో కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మెయిన్ రోడ్లో 2 ఎకరాలన్నర ఏదో ఉందని చెప్పేసి అంటున్నారు. అది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, గుడి డెవలపింగ్కి మన జనానికి అందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఏదైనా, అది కమిటీ హాల్ ఏదైనా అవ్వచ్చు, అది స్థలాన్ని బట్టి వచ్చిన గ్రాంట్ని బట్టి మనం ఎమ్మెల్యే గారి ద్వారాగా మంచి ఉన్నతమైనది ఏదైనా కడదామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బోర్డుకి మరొకసారి విశాల సహకార సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం కుముదువల్లి విశాల సహకార సంఘ అధ్యక్షుడిగా బుద్ధరాజు బలరామరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ 1916లో 3 భూపతిరాజులు ఈ సొసైటీ స్థాపిస్తే ఇప్పటి వరకు 11 మంది అధ్యక్షులు 7 భూపతిరాజులు ఉన్నారని అన్నారు. ఈ పదవి అలంకరణ ప్రాయంగా కాకుండా ఈ సొసైటీని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. సొసైటీకి గోడౌన్కు దాతలు 10 సెంట్ల స్థలం ఇస్తే 2 నెలల్లో కట్టిస్తామని చెప్పారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పశ్చిమ గోదావరిలో ఉన్న సొసైటీలోకెల్లా బెస్ట్ సొసైటీగా ఈ రికార్డు బట్టి అర్థమవుతోందని తెలిపారు. బలరామరాజు అధ్యక్షులుగా మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని సూచించారు. అనంతరం బలరామరాజును ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, గ్రామ సర్పంచ్ భూపతిరాజు వంశీ, డిసిఎస్ఎంఎస్ మురళి, పాలకోడేరు సొసైటీ అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, కాల సొసైటీ అధ్యక్షులు ఇరుబడ్డి వీరాంజనేయులు, బీజేపీ అధ్యక్షులు అయినప్పుడు శ్రీదేవి, సుభాష్ రాజు, కృష్ణవర్మ, వెంకటేశ్వరరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రన్నింగ్లో ఉంది. ప్రజెంట్ సంవత్సరం ఉంచుకున్నటువంటి మెంబర్ల యొక్క షేర్ ధనం 10,30,000 ఉంది. డిజిటల్గా ఉంచడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘం మెంబర్లకు చేయడానికి అవకాశం ఉండదు. కొత్తగా వచ్చినటువంటి పాలకం వరకు చిరు సత్కారం చేస్తున్నారు.
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం కంసాలిపాలెం నుండి మాధవరం ఎర్రకాలు ఉద్ధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు దారి వెంబడి వెళ్ళవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. బ్యాంకు సేవలు ప్రతి పౌరుడికి చేరేలా చూడడం ద్వారా ఆర్థిక సమ్మిళతను సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆర్థిక సమ్మిళతకై సంతృప్త స్థాయిలో ప్రచారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడేవారమని, కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత, భౌతిక అక్షరాస్యత గురించి చర్చించాలని చెప్పారు. ఆర్థిక సమ్మిళతకు ఆర్థిక అక్షరాస్యత అవసరమని అన్నారు. బ్యాంకు ఖాతాను తెరవడం, దానిని కాలానుగుణంగా అప్డేట్ చేయడం, సురక్షితంగా ఖాతా నిర్వహించడం వంటివన్నీ ఆర్థిక అక్షరాభ్యాసంలో భాగమని తెలిపారు. సీనియర్ అఫీషియల్స్, చాలా పోలీస్ అఫీషియల్స్, అలానే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ పెడతా ఉంటారు. రీసెంట్గా ఎండి మెర్మా వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు. సో మనం ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటే అంతే వేగంతో మనకి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని కౌంటర్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, టు సేఫ్ గార్డ్ యువర్ ట్రాన్సాక్షన్స్ అండ్ బీ కాన్షియస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో మీ ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు మీకు పూర్తిగా తెలిసి చేయాలి. రెండో విషయం, ఆల్రెడీ మీకు చెప్పారు, మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో 10 years క్రితం మనం ఓపెన్ చేసిన అకౌంట్స్ కాబట్టి అవన్నీ కూడా మనం ఇప్పుడు రీకేవైసీ చేయాలి. దట్ మీన్స్ ఐఆమ్ దేర్, నేనున్నాను, నా ట్రాన్సాక్షన్ కూడా లైవ్లో చేయాలి అని మరొకసారి మనం ఒక అథెంటికేషన్ ఇవ్వడం లాంటిది. దాంతో పాటు బ్యాంకర్స్ ద్వారా కానీ, అదర్వైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఎవరి ద్వారా వచ్చిన ప్రోగ్రామ్స్ అయినా కూడా మనకి చాలా వరకు అవగాహన ఉండాలి. ప్రతిరోజు మనం బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకి వెళ్ళినప్పుడు మన దృష్టి ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం, మీ లోన్ అప్లికేషన్ ఇవ్వడం, ఎంసీపీ చూసాక మనం ఏదైతే మన ప్రపోజల్స్ ఇస్తామో అది కన్సెంట్ ఇచ్చినంత వరకే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఆ బ్యాంక్లో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్, ఐఈసీ యాక్టివిటీస్ ఏదైతే మనకు తెలియాలి అని ప్రదర్శిస్తారో దాని మీద మాత్రం మనకి ఏ అవగాహన ఉండదు. అలా ప్రదర్శించే అంశాల్లో 100% ఇన్సూరెన్స్. మన ఫ్యామిలీలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు మనకి ఆ ఇన్సూరెన్స్ యొక్క వాల్యూ తెలుస్తుంది. సో జనరల్ ఇన్సూరెన్స్, అలానే హెల్త్ ఇన్సూరెన్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ 20 రూపీస్తోనే మనకి ఇన్సూరెన్స్ పాలసీ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దయచేసి మీరు ఏదైతే మీరు సేవింగ్స్ చేస్తున్నారో, ఏదైతే మీ ఎర్నింగ్స్ ఉన్నారో అందులో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ పెట్టండి. దాంతో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అవసరం అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళండి. అలానే మీ పిల్లలకి తక్కువ వడ్డీ రేటుతో చాలా స్టడీ లోన్స్ ఉంటాయి. ఆ స్టడీ లోన్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు, విత్ ఇన్ ద స్టేట్ స్టడీస్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాయి, అవుట్ సైడ్ ద కంట్రీ ఉంది. దాని మీద కూడా కొంచెం అవగాహన పెంచుకోండి. దాంతో పాటుగా మనము ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, అలానే మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, సేవింగ్స్ కూడా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇప్పటి వరకు 3,56,543 ఇళ్లలో 3,30,000 ఇళ్లకు గృహాల ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. బుధవారం భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి కమల్ కిషోర్ న్యూఢిల్లీ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 92% గృహాల వివరాలను IMIS వెబ్సైట్లో అప్లోడ్ చేశామని అన్నారు. పూర్తి చేసిన పనుల వివరాలు అప్లోడ్ చేసేందుకు IMIS జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నెలవారీగా డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి వివరించారు.
జూన్ 3, జూలై 8, ఆగస్టు నెలలో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించామని తెలిపారు. తణుకు నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తణుకు మండలం దువ్వ నుంచి ముద్దాపురం గ్రామానికి వెళ్లే R&B రోడ్డుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. 1.50 కోట్లతో మొదటి విడత ముద్దాపురం వరకు, రెండో విడతలో 5 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు కోనాల వరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 90% అమలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అటు అభివృద్ధి సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వరకు ఉన్నటువంటి R&B రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడానికి ముద్దాపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీని గారికి, సొసైటీ అధ్యక్షులు రోడ్డుకి సంబంధించి మనం గతంలో కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దువ్వ నుంచి ఆరుల వరకు అంటే కోణాల వరకు మనకి 5 కోట్లతో ఎస్టిమేషన్ పెట్టడం జరిగింది. అది గత ప్రభుత్వంలో కూడా అవనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దానిలో 2 రకాలుగా దాని శాంక్షన్ రావడం జరుగుతుంది. మొదటిలో అంటే మనకి 1,50,00,000 రూపాయలతో దువ్వ నుంచి ముద్దాపురం సరిహద్దు వరకు మొదటి విడతగా చేయడం జరుగుతుంది. తర్వాత విడతగా ముద్దాపురం గ్రామంలో సిమెంట్ రోడ్డుతో పాటుగా కోణాల వరకు మనకు రోడ్డు, దానికి కూడా త్వరలోనే కూడా శాంక్షన్ వస్తుంది. అది 5 కోట్ల శాంక్షన్ రావాలి. ఇది 1,50,00,000 రూపాయల శాంక్షన్ ఈరోజు పనులు ముందుగా ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఇమీడియట్గా కోణాలకు కూడా మనకు ఏదైతే ఆ రోడ్డును కూడా పూర్తి చేసే విధంగా కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని విధాలుగానే కూడా కూటమి ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, డబ్బుల ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగానే కూడా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. మనం మొదటి విడతలో మన మొదటి సంవత్సరమే మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేసే విధంగా సూపర్ 6ని ఈరోజు అందులో పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే తల్లికి 100 మందితో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసాం. అంటే మొదటి విడతలో మనం సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీల్లో 90% పథకాలన్నీ కూడా అమలు అవడం జరిగింది. ఆ విధంగా సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈరోజు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అక్కడ క్రమంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తూ సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన తణుకు నియోజకవర్గంలో కూడా ముద్దాపురం, కోనాల గ్రామాల రెండింటికి కూడా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. 2 గ్రామాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఈ 2 గ్రామాల ప్రజలకి మనకి అన్ని సౌకర్యాలు పెంచే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటే R&B రోడ్డు పనులన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసుకునే విధంగా ఈరోజు దాని మీద దృష్టి పెట్టి మనకి 2వ విడతగా కూడా త్వరలోనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతులకు సంబంధించి మనందరికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లో మనం డబ్బులు పని 2 పంటల వరకు మనం ధాన్యం సేకరణ చేస్తాం. 2 పంటలను కూడా అదేవిధంగా డబ్బులు పట్టి అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా గత సంవత్సరం ఆగస్టులో వచ్చినటువంటి వరదల వలన దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ విధంగా రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కనబడి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుంది. తూర్పుగోదావరి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా టి కనకరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని డిపిఎం శ్రీదేవితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమయానికి పూర్తి చేయాలని సూచించారు. మహిళా మార్ట్ ఆన్లైన్ వేదికల ద్వారా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను మంచి ఆదరణ లభించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు గురువాయిగూడెం వద్ద జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి బుధవారం రాస్తారోకో నిర్వహించారు. సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించాలని, సర్వీస్ రోడ్లో మొక్కలు చెట్లు వేయవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం మండల తహసీల్దార్లు, హైవే అధికారులు, రోడ్డు నిర్మాణ సంస్థ బైకం ప్రతినిధులు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యల పరిశీలనకు పర్యటన చేశారు. జంగారెడ్డిగూడెం, టి నర్సాపురం, కొయ్యలగూడెం మండలాల్లో ఆయా గ్రామాల వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని సమస్యలను ఏకరువు పెట్టారు. టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం, గురువాయిగూడెం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు వాంశెట్టి హరిబాబులు మాట్లాడుతూ గురువాయిగూడెం ఎగ్జిట్ పాయింట్ వద్ద సర్వీస్ రోడ్డుకు అవకాశం లేకుండా హైవే నిర్మాణం చేశారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో సంతృప్తి పడ్డం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్తలు సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.